కుట్రలతో విద్యార్థుల ఉసురు పోసుకోవద్దని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదన్న ఆయన దొంగ దీక్ష చేసినందుకు దీక్షా దివాస్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలన మీద అనేక ఆరోపణలున్నాయన్న సత్యం శ్రీరంగం ప్రవీణ్ కుమార్ ను కేటీఆర్ పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థుల మీద, పాఠశాలల మీద, విద్యా విధానం మీద చాలా స్పష్టమైన విధానంతో బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా అనేక ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు అనేక పాఠశాలల్లో, హాస్టల్స్లో మెస్ ఛార్జీలు పెంచి మంచి వసతులు కల్పించి వెనుకబడిన తరగతులు, సంబడ్డ వర్గాల వాళ్ళ పిల్లలకి మంచి చేయాలని తలుస్తున్న ఈ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరుని తట్టుకోలేక కేసీఆర్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక పావుగా వాడుకొని, గతంలో ప్రవీణ్ కుమార్ గారు సాంఘిక సంక్షేమ హాస్టల్కి కార్యదర్శిగా పనిచేశాడు. ప్రవీణ్ కుమార్ గారు, ఈ వేదిక మించి మీకు ఒక సూచన చేయదలుచున్నా. మీరు బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు ఆ వర్గాల కోసం కొట్లాడారని చెప్పి ప్రజల్లో తిరిగారు. ఈ 10 నెలల క్రితం ఈ దుర్మార్గమైన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మీరు అనేక ఆరోపణలు చేసి వాళ్ళ మీద కొట్లాడారు. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల మీకు కూడా మద్దతు ఇచ్చాం అనేక సమస్యల మీద. మీరు ఒక పార్టీ జెండా పట్టుకొని ఆ రోజు వాళ్ళతో కొట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికల్లా వాళ్ళతో కలిసిపోయారు. ఈరోజు వాళ్ళు చేసినంత మంచి అంటున్నారు. మీరు ప్రవీణ్ కుమార్ గారు, మీరు చిన్న దొర పెద్ద దొర కుట్రలో భాగస్వాములు కాకండి. ప్రజల్లో మీ మీద కాస్తో కూస్తో గౌరవం ఉంది. వాళ్ళతో కలిసిన రోజు ఆ గౌరవం పోయి